మరోపక్క జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసిన సమయంలో బీసీలకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కారని విమర్శించారు. అమలాపురం టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పేచెట్టి చంద్రమౌళి టీడీపీ జనసేన అధికారంలోకి రాగానే బీసీ సబ్ ప్లాన్ అమలుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. బీసీలకు రిజర్వేషన్ 24%, ఎన్టీఆర్ ఇస్తే 34% చంద్రబాబు పెంచారని, కానీ సీఎం జగన్ 10%కి తొలగించారని అన్నారు. అమలాపురం నిర్వహించిన జైహో బీసీ సదస్సును విజయవంతం చేసి బీసీలకు కృతజ్ఞతలు తెలిపారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ప్రకటించినటువంటి విధానాన్ని చూసి ఈరోజు బీసీలందరూ కూడా హర్ష వ్యక్తం చేస్తూ ఉన్నారు. వారిద్దరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, నమస్కారములు బీసీలందరి తరఫున కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఎప్పుడైనా తెలుగుదేశం ప్రభుత్వంలో బీసీల పట్ల చంద్రబాబు నాయుడు గారు ఎంతో ఆదరణ చూపించిన విషయం ఆయన ముఖ్యమంత్రిగా చేసినటువంటి సందర్భంలో చూసాం. కానీ నేడు ఏదైతే ఈ తొగ్గులక్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అనేక వాగ్దానాలు చేసి పాదయాత్రలో అందనవెక్కి బీసీలని అన్ని రకాలుగా కూడా హింసించి వారికి ఏ విధంగా కూడా న్యాయం చేయకుండా ఆయన చేసినటువంటి పనికి గుణపాఠం చెప్పే సమయం త్వరలో వస్తుంది. ఇంకా 2 నెలల ఓపిక పడితే ఈ బీసీ డిక్లరేషన్తో ప్రజలందరూ కూడా, ముఖ్యంగా బీసీలందరూ కూడా చంద్రన్న పవనన్న వైపు చూస్తూ ఉన్నారు. బీసీ డిక్లరేషన్ విడుదల చేయడం జరిగింది. అందులో ప్రతి బీసీకి 50 సంవత్సరాలు వచ్చిన వారికి పెన్షన్ ఇవ్వటం అన్నది చాలా మంచి కార్యక్రమం. అది ఇప్పుడు సాధారణంగా ఒక బీసీకి కానీ ఇతరులు కానీ ఎవరికైనా సరే పెన్షన్ రావాలంటే 65 సంవత్సరాలు 60 సంవత్సరాలు దాటితే కానీ రాదు. అలాంటిది 50 సంవత్సరాలకి పెన్షన్ ఇవ్వటం అన్నది ప్రతి ఒక్క మనిషికి సుమారు 7,20,000 రూపాయలు కలిసి వచ్చే పని చేయటం బీసీల తరఫున మేమందరం కూడా చాలా హర్షిస్తున్నాం. అంతేకాకుండా మరి బీసీ రక్షణ చట్టం పెడతాం అన్నది చాలా మంచి పరిణామం. మరి బీసీలు కులవృత్తులుగా చాలామంది స్థిరపడి ఉన్నారు. బీసీలని చాలా చిన్న చూపు చూడటం వల్ల వాళ్ళని కులాలు పెట్టి కానీ ఇలాగా దూషించడం జరుగుతుంది. మరి వీళ్ళకి రక్షణ చట్టం కావాలంటే ఉంటే అలాంటి పరిస్థితులు ఉండవు కాబట్టి రక్షణ చట్టం ఏర్పాటు చేయడం జరిగింది. దానికి మా బీసీలందరూ కూడా చాలా